నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ ప్రకృతి కాన్సెప్ట్స్ చూపిస్తున్నానండి. ప్రకృతి అంటే అంతా కూడా నేచర్ నుంచి ఇన్స్పైర్డ్ అయిన జ్యువెలరీ కాన్సెప్ట్ అనమాట. సో మెయిన్గా మ్యాంగోస్, పీకాక్స్ అలాంటి స్టైల్లో ఉంటాయి, ఫ్లోరల్ ప్యాటర్న్. సో ఇవన్నీ కూడా నీట్గా నెక్లెస్, మనకి హారం అలాంటి వెరైటీస్ ఉంటాయండి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే రైట్ నౌ హైదరాబాద్లో మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి: హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంతియు. రైట్ నౌ నేనైతే నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను కలెక్షన్ అంతా కూడా. మీకు కూడా ఏ కలెక్షన్ నచ్చినా స్క్రీన్ షాట్ చేసేసుకోండి, స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి దసరా అండ్ దివాళీ వచ్చేసాయి కదండి. సో మన దగ్గర కూడా ఫెస్టివ్ గ్లోరీ అనే ఆఫర్ స్టార్ట్ చేశాము. సో ఆఫర్ ఏంటా అనుకుంటున్నారా? చూడండి, ఈ నెల మనకి 7th నుంచి నెక్స్ట్ మంత్ 12th వరకు ఉంటుందండి ఆఫర్ అనేది. సో మనకి గోల్డ్ జ్యువెలరీ పైన VA అప్ టు 50% డిస్కౌంట్ ఉంది. అండ్ అలాగే నో మేకింగ్ ఛార్జెస్. అండ్ డైమండ్ జ్యువెలరీ అయితే అప్ టు మనకి 10,000 పర్ డిస్కౌంట్ ఉంటుంది పర్ క్యారెట్ పైన. అండ్ సిల్వర్ ఆర్టికల్స్ పైన అయితే నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి ఇదంతా కూడా. మెయిన్గా పెళ్లి కాన్సెప్ట్ అంటే పెళ్లి షాపింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ ఆఫర్ అనేది బాగా అంటే మంచి యూజ్ అవుతుంది. చాలా మార్జిన్ సేవ్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. సో డూ విజిట్ అవర్ స్టోర్. అండ్ ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ప్రకృతి కలెక్షన్స్ అన్నాను కదండి. ప్రకృతి అంటే మనకి తెలిసిందే కదా, నేచర్ నుంచి ఇన్స్పైర్డ్ అయిన కలెక్షన్స్ అనమాట. ప్రతి ఒక్క ప్యాటర్న్ ఫ్రెష్గా బాగా అనిపిస్తాయి చూడ్డానికి. సో ఆ కలెక్షన్స్లో ఫస్ట్ వెరైటీ చూసాయండి. మనకి ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యో చూస్తున్నారు కదా, మనకి ఇలా డ్రాప్ షేప్లో సీజర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ అంతా కూడా పీకాక్ వెరైటీ అండి. పైన అంతా కూడా ఫ్లోరల్స్ పీకాక్స్ వచ్చేసాయి. అండ్ మధ్యలో ఓవల్ షేప్ ఇచ్చారు కదా, అక్కడంతా కూడా రూబీ కలర్డ్ స్టోన్స్ వచ్చాయి. వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. మధ్యలో మెయిన్ పెండెంట్ వచ్చేసి మ్యాంగోస్ విత్ పీకాక్ స్టైల్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఏదైతే డ్రాప్ షేప్ లాగా మ్యాంగో షేప్లో వచ్చిందో అదంతా కూడా సీజర్స్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ హ్యాంగింగ్ చూస్తున్నారు కదండి. మనకి గ్రీన్ బీడ్స్ తో తీసుకున్నాం. అండ్ అలాగే గోల్డెన్ బాల్స్ వచ్చాయి. సో ఈ చిన్న నెక్లెస్ లో ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఉన్నాయి. మనకి సీజర్స్ ఉన్నాయి, రెడ్, గ్రీన్, ఆల్మోస్ట్ ఆల్ స్టోన్స్ ఉండడం వల్ల ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా ఎలాంటి లాంగ్ చైన్స్ తో అయినా కానీ ఈజీగా సెట్ అయిపోతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 54 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి చైన్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి ఫస్ట్ ఇలా మ్యాంగో వచ్చింది, నెక్స్ట్ ఫ్లోరల్, నెక్స్ట్ పీకాక్. సో ఇవన్నీ కూడా నేచర్ ఇన్స్పైర్డ్ అంటే ఇవన్నీ కూడా అవే ఆర్గ్యుమెంట్స్ అండి. సో ఇవన్నిటి నుంచి నెక్స్ట్ ఫ్లోరల్ ఇచ్చారు. అవి కూడా సీజర్స్ అండ్ గ్రీన్ స్టోన్. సేమ్ మళ్ళీ పీకాక్స్ వచ్చాయి, ఫ్లోరల్స్ వచ్చేసాయి. మధ్యలో పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం పెండెంట్ ఇచ్చారండి. పైన అంతా కూడా గోపురం స్టైల్లో చూస్తున్నారు కదా, పైన అంతా కూడా ఫ్లోరల్స్ పీకాక్స్తో చక్కగా ఇచ్చారు. కిందంతా కూడా రూబీ కలర్డ్ స్టోన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, ఓన్లీ పెండెంట్కే కాకుండా పై నుంచి ఇచ్చారండి హ్యాంగింగ్స్. మనకి నీట్గా పర్ల్ బాల్స్ అండ్ మధ్యలో గ్రీన్ పంకిన్ స్టైల్ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 44 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ప్యాటర్న్ చాలా నీట్గా ఫస్ట్ నుంచి అమ్మవారి రూపం, నెక్స్ట్ అంతా కూడా మ్యాంగోస్ వచ్చేసాయి. అలా ఆల్టర్నేట్గా అనమాట. మనకు ఒక 3 మ్యాంగోస్ ఇచ్చేసి నెక్స్ట్ అమ్మవారి రూపం, మళ్ళీ 3 మ్యాంగోస్ అలా వచ్చాయండి. మెయిన్ పెండెంట్ దగ్గరికి వెళ్ళే వరకు పైన అంతా మ్యాంగోస్, కింద మాత్రం ఇక్కడ అమ్మవారి రూపం. ఇటువైపున అటువైపున లీవ్స్, పెటల్స్తో కంప్లీట్ డెకార్ రన్ అవుతుంది. కింద అంతా కూడా చూడండి కుందన్స్లో వస్తాయి కదా, రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్తో చక్కగా ఇచ్చారు. సో హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్తో వచ్చాయి. అండ్ కింద మాత్రం మనకి గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 60 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 54 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఫస్ట్ లైన్ అంతా కూడా మనకి ఇలా కంప్లీట్ మ్యాంగోస్ లాగా ఇచ్చారు. స్టార్టింగ్ మాత్రం అమ్మవారి రూపం, కిందంతా కూడా చూడండి ఇక్కడ ఎలిఫెంట్, ఇక్కడంతా కూడా పీకాక్స్ ఫ్లోరల్ స్టైల్ అన్నమాట. మధ్యలో ఎక్కడైతే ఈ కోరల్స్ ఇచ్చారో వాటి వల్ల మెయిన్గా లుక్ బాగా క్రియేట్ అవుతుందండి. ఆ కోరల్స్ అంటే మనకి నార్మల్గా రెడ్, గ్రీన్, వైట్ ఇవి చూస్తూనే ఉంటాం, కానీ కోరల్స్ వచ్చినప్పుడు లుక్ అనేది చాలా యూనిక్గా కనబడుతుంది అనమాట. మెయిన్ పెండెంట్ దగ్గర చూడండి అమ్మవారు 3D స్టైల్లో బైక్ ఎలివేటెడ్గా ఉన్నారు. చుట్టూ సీజర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి మోజనైట్స్ కూడా కనబడుతున్నాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదండి, మనకి పర్ల్ బాల్స్ గ్రీన్ బీడ్స్తో తీసుకున్నాం. అలాగే స్మాల్ పర్ల్స్ కూడా వచ్చేసాయి. సో ఇదేంటంటే ఒక్కటి పెట్టుకుంటే చాలండి, లుక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అంత బాగుందనమాట స్టైల్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 81 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 71 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ అంతా కూడా 2 మ్యాంగోస్ ఇచ్చారు. కంప్లీట్ కావింగ్ తో వచ్చిందండి, ప్లెయిన్ మ్యాంగో కాదు, వాటిపైన ఫ్లోరల్ కావింగ్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ 2 పీకాక్స్ లాగా వచ్చేసాయి. నెక్స్ట్ మనకి కుందన్ స్టైల్లో ఫ్లోరల్ ఇచ్చారు. సో ఇలాగే ఆల్టర్నేట్ గా మనకి ఫ్లోరల్, పీకాక్
కుందన్ స్టైల్లో రన్ అవుతున్నాయి. మెయిన్ పెండెంట్ దగ్గర చూస్తున్నారు కదా, సర్కిల్ లాగా ఒక చక్రం లాగా ఫ్లోరల్ ప్యాటర్న్ తో ఇచ్చారు. కింద పెండెంట్ చూడండి పీకాక్ స్టైల్ అండ్ మధ్యలో మోజనైట్ లాగా ఇచ్చారు. ఇవంతా కూడా కుందన్స్ వచ్చేసారు, రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ ఇచ్చారు. మనకి హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నట్లయితే పర్ల్ బాల్స్, స్మాల్ పర్ల్ బాల్స్ వచ్చాయి అండ్ అలాగే గ్రీన్ పంకిన్ బీడ్ కూడా వచ్చేసింది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 49 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి, మనకి చైన్ ఎలా స్టార్ట్ అయిందో చూస్తున్నారు కదా, మనకి ఇలా పంకిన్ సీడ్స్ లాగా ఇచ్చారు. ఇవన్నీ కూడా నీట్గా సీజెట్స్. నెక్స్ట్ అంతా కూడా పీకాక్స్లో ఒక్కొక్క స్టైల్తో, కొన్ని రెడ్ స్టోన్స్, కొన్ని గ్రీన్ స్టోన్స్ అండ్ సీజెట్స్తో తీసుకున్నాం. మెయిన్ పెండెంట్ మాత్రం ఫ్లోరల్ ప్యాటర్న్ పెండెంట్. కింద మనకి మెయిన్ యాక్చువల్ పెండెంట్ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా పీకాక్స్, ఫ్లోరల్స్, చుట్టూ పెటల్స్ లాగా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ సీజెట్స్తో వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదండి, మనకి పర్ల్ బాల్స్ ఇచ్చారు. పైన క్యాప్ పర్ల్కి ఏదైతే ఉంటుందో వాటికి కూడా సీజెట్స్ ఇవ్వడం వల్ల లుక్ అనేది చాలా క్లాసీగా కనబడుతుంది. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోరల్ తో స్టార్ట్ చేసాం, సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్ తో. నెక్స్ట్ మనకి ఓవల్ షేప్ లో వచ్చేసాయి, చుట్టూ సీజెట్స్, మధ్యలో మాత్రం ఎమరాల్డ్ స్టోన్ అండ్ పక్కన మనకి పీకాక్ లాగా ఇచ్చారు. పెండెంట్ దగ్గరకు వచ్చే వరకు పెండెంట్ చూడండి, మనకి అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్, అంతా సీజెట్స్ వచ్చేసాయి, గ్రీన్ స్టోన్స్, పెటల్స్ అంతా కూడా కట్ వర్క్ గోల్డెన్ కావింగ్ స్టైల్ అన్నమాట. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, రెడ్ బీట్స్ విత్ బ్యూటిఫుల్ క్యాప్స్ అండ్ నీట్ గా పర్ల్ బాల్స్ వచ్చేసాయి. సో కలర్ఫుల్ గా కనబడుతుంది అనమాట, రెడ్ గ్రీన్ సీజెట్స్ తో చక్కగా కనబడుతుంది. పర్ల్స్ కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. సో మనకి ఆల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈ సెట్ లో. సో ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా, ఎలాంటి నెక్లెస్ తో అయినా కానీ ఈజీగా పేరప్ అయిపోతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 60 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ పడుతుంది. సో లైట్ వెయిట్గా ఉండాలి కానీ మంచి ప్యాటర్న్ అయి ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్యాటర్న్ అండి. చూస్తున్నారు కదా, మనకి అంతా కూడా పీకాక్స్ వచ్చాయి చైన్లో. ఐ దగ్గర రెడ్ స్టోన్, మధ్యలో కూడా మనకి రెడ్ డ్రాప్ లాగా ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్స్ లో వచ్చేసాయి, బోత్ ద సైడ్స్. మధ్యలో పెండెంట్ చూడండి, అమ్మవారి రూపం పెండెంట్, లోటస్ పైన కూర్చొని కళ్ళగా నవ్వు ముఖంతో ఇచ్చారు. పైన మనకి డెకార్ అంతా కూడా లీఫ్ ప్యాటర్న్ వచ్చేసాయి. కింద అంతా కూడా రెడ్ స్టోన్స్. హ్యాంగింగ్స్ మెయిన్ గా బాగున్నాయండి, స్మాల్ పర్ల్స్ అండ్ గ్రీన్ బాల్స్ కదా. సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి, రెడ్ గ్రీన్ వైట్ రావడం వల్ల మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అనమాట. సో పిల్లలకైనా బాగుంటుంది, పెద్దలకైనా బాగుంటుంది ఈ ప్యాటర్న్, చాలా బాగుంది. సో గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ 26. తక్కువ బడ్జెట్ లో మంచి ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇవంతా కూడా మ్యాంగోస్ వచ్చేసాయి, అటువైపున ఇటువైపున మ్యాంగోస్, అంతా కూడా గోల్డెన్ కావింగ్ అండ్ వాటిపైన స్టోన్స్ చూడండి, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. అండ్ కింద అంతా కూడా ఫ్లోరల్స్ లా ఇచ్చారు కదా, సీజెట్స్, రెడ్ గ్రీన్ స్టోన్స్ తో వచ్చేసాయి. అండ్ మెయిన్ పెండెంట్ చూడండి, మధ్యలో మనకి ఇటువైపున అటువైపున పీకాక్ అండ్ 3D స్టైల్ వచ్చిందనమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి నీట్ గా స్మాల్ అంటే లైన్స్ లాగా వచ్చి ప్రతి ఒక్కటి ఎలివేటెడ్ లుక్ లో ఫ్లోరల్ అనేది ఎలివేట్ అవుతుంది. కిందంతా కూడా సీజెట్స్, మ్యాంగోస్ తో చక్కగా ఇచ్చారు. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, సైడ్ కి వచ్చినవి ఓన్లీ పర్ల్స్ ఉన్నాయి, కానీ మెయిన్ గా ఎలివేట్ అయ్యే పోర్షన్ లో రైస్ పర్ల్స్ తో పాటు గ్రీన్ బీట్స్ కూడా రన్ అవుతున్నాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 49 గ్రామ్స్ ఉంటుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ పడుతుంది. ఈ ప్యాటర్న్ కూడా కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. అంటే గోల్డ్లో కలర్ కాంబినేషన్ ఏంటా అనుకోవద్దు, బికాస్ కోరల్స్ అండ్ పర్ల్స్ మధ్యలో గ్రీన్స్ రావడం వల్ల కలర్ఫుల్గా కనబడుతుంది. ఫస్ట్ లైన్ అంతా ఎలా స్టార్ట్ అయిందో చూస్తున్నారు కదా, అంతా అమ్మవారి రూపంతో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మ్యాంగో అండ్ ఇక్కడ మనకి గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్, వాటిపైన అంతా గోల్డెన్ కావింగ్తో చక్కగా వచ్చేసింది. 3 పీకాక్స్ లాగా ఇచ్చేసి మెయిన్ పెండెంట్ అమ్మవారి రూపం పెండెంట్, పైన డెకార్ స్టైల్ అంతా పీకాక్, మళ్ళీ ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు. కింద అంతా కూడా రూబీ స్టోన్స్తో చక్కగా కనబడుతుంది. మెయిన్ గా వీటికి వచ్చిన హ్యాంగింగ్స్ అండి, లాంగ్ కోరల్స్ అండ్ పర్ల్స్ తో ఇచ్చారు కదా, చాలా నీట్ గా ఉందన్నమాట ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 49 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, సో మనకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూడండి, ఇక్కడ ఏవైతే మ్యాంగోస్ లాగా ఇచ్చారో వాటిపైన సింపుల్గా గోల్డెన్ కావింగ్ వచ్చేసింది. పైన లైన్ ఏదైతే ఉందో నార్మల్గా ఇక్కడ మనకి పర్ల్స్లో చూస్తుంటాం, కానీ ఇక్కడ సీజెట్స్తో ఇచ్చారు. సో కంప్లీట్ యూనిక్గా ఉందన్నమాట స్టైల్. కిందంతా కూడా ఫ్లోరల్స్ వచ్చేసాయి. అండ్ ఇటువైపున మధ్యలో మనకి ఏదైతే ఓవల్ షేప్ ఇచ్చారో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్, మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం పెండెంట్. మంచి బ్యూటిఫుల్గా నవ్వుతూ చక్కగా ఉన్నారు. హ్యాంగింగ్స్ అంతా చూడండి, మనకి పర్ల్స్ వచ్చేసాయి సైడ్స్కి. మెయిన్ పెండెంట్ దగ్గర మాత్రం గ్రీన్ బీట్స్ అండ్ కోరల్స్తో వచ్చాయన్నమాట. అందుకే అంటానండి, కోరల్స్ వచ్చినప్పుడు ఆ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 61 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 56 గ్రామ్స్ పడుతుంది.
సో ఈ ప్యాటర్న్ చూడండి, కంప్లీట్ పీకాక్స్ తో వచ్చేసింది. పై నుంచి మనకి అంతా పీకాక్సే, ఒక లైన్ అంతా, మధ్యలో మాత్రం ఫ్లోరల్ ఇచ్చారు. సెకండ్ లైన్ అంతా కూడా లీవ్స్ లాగా ఇచ్చారండి, ఇవంతా కూడా లీవ్స్. అండ్ ఇక్కడ సెకండ్ లైన్ లో పెండెంట్ మాత్రం పీకాక్ అండ్ అమ్మవారి రూపం పెండెంట్ ఇచ్చారు. కిందంతా కూడా పెటల్స్, లీవ్స్, మ్యాంగోస్ తో చక్కగా వెళ్ళిపోతుంది. ఒక్కటి పెట్టుకుంటే చాలండి, చిన్న ఫంక్షన్స్ కి అయితే ఇంకా వేరేది ఏం అవసరం లేదు. సింపుల్ ఇయర్ రింగ్స్ తో పేరప్ చేసుకున్నారంటే లుక్ బాగుంటుంది. హ్యాంగింగ్స్ కూడా చూడండి, వీటికి అంటే ఇట్లా డాంగ్లర్స్ ఏ వచ్చాయో ఇవంతా కూడా పర్ల్స్ అండ్ గ్రీన్ పంకిన్ బీట్స్ తో తీసుకున్నాం. ఇయర్ రింగ్స్ సేమ్ ఇట్లానే కావాలి అనుకుంటే మన దగ్గర సింపుల్ గా ఆర్డర్ ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చండి. ఎంత వెయిట్ లో అనుకుంటున్నారో, ఎలాంటి ప్యాటర్న్ అనుకుంటున్నారో. కొందరికి చాంద్బాలి సిస్టమ్, కొందరికి జుమ్కా సిస్టమ్, కానీ ప్యాటర్న్ కి తగ్గట్టు కంప్లీట్ గా చేసిస్తారు. సో మనకి ఈ ప్యాటర్న్ అయితే గ్రాస్ వెయిట్ వచ్చేసి 46 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, గుట్ట పూసల థీమ్ ఉంటుంది చూసారా అండి, ఈ ప్యాటర్న్ అలాగే ఉంది. ఫస్ట్ ఒక చైన్ వస్తుంది కదా మనకి, ఆ చైన్ లో అంతా కూడా రూబీ కలర్డ్ స్టోన్స్ వచ్చాయి. మధ్యలో ఫ్లోరల్ పెండెంట్ సీజర్స్ అండ్ రూబీ స్టోన్ తో తీసుకున్నాం. అటువైపున ఇటువైపున చైన్ కి అంతా కూడా పీకాక్స్ వచ్చాయి. అండ్ గుట్ట పూసలకి ఎలా అయితే నిండుగా పర్ల్స్ ఇస్తారో రైస్ పర్ల్స్, ఇందులో కూడా కంప్లీట్ రైస్ పర్ల్స్ వచ్చేసాయి. కానీ మనకి గ్రీన్ పంకిన్ బీట్స్ కూడా ఇచ్చారు. మెయిన్ పెండెంట్ దగ్గర కూడా చూడండి, పీకాక్స్, ఫ్లోరల్స్ తో సీజర్స్, రూబీ అండ్ ఎమరాల్డ్ కలర్ స్టోన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా కూడా రైస్ పర్ల్స్ తో పాటు పంకిన్ బీడ్స్ కూడా వచ్చాయండి. అంతా గ్రీన్ స్టోన్సే, మధ్యలో మాత్రం రెడ్ బీడ్ వచ్చేసింది, పంకిన్ బీడ్. ఎంత బాగుందండి, అంటే గుట్ట పూసలకి కంప్లీట్ యూనిక్ గా ఉందన్నమాట. రెగ్యులర్ గుట్ట పూసల్లా లేదు, అదే స్టైల్లో డిఫరెంట్ ప్యాటర్న్. సో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 89 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 78 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, మనకి అంతా కూడా ఇది చూడండి, కంప్లీట్ గా మ్యాంగోస్ పీకాక్స్ స్టైల్. పైన లైన్ అంతా మ్యాంగోస్, కింద లైన్ అంతా కూడా పీకాక్స్. అక్కడ మనకి ఇక్కడ నార్మల్ గా పర్ల్స్ వస్తుంటాయి కదా, ఇక్కడ సీజర్స్ ఇచ్చారు. అండ్ అలాగే రూబీ కలర్డ్ స్టోన్ వచ్చేసాయి. కింద కూడా మనకి సీజర్స్ తో చక్కగా అంటే ఒక కార్వింగ్ లాగా ఇచ్చారనమాట. పెండెంట్ చూడండి, అంటే మాక్సిమం అందరికి అమ్మవారి రూపం పెండెంట్ తో ఒకటి ఉంది, కానీ డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే ఇలాంటి పెండెంట్స్ కి వెళ్ళిపోవచ్చండి. ఇందులో ఏంటంటే ఎక్కువగా పీకాక్స్, ఫ్లోరల్స్ ని మాత్రమే హైలైట్ చేశారు. మ్యాంగోస్ అంతా కూడా ఉన్నాయి. కింద చూస్తున్నారు కదా, సీజర్స్ అండ్ గ్రీన్ కలర్డ్ స్టోన్ తో చక్కగా వచ్చింది ప్యాటర్న్. చోకర్ కాకుండా ఇది నెక్లెస్ ప్యాటర్న్ అండి, చాలా హెవీగా ఉంది స్టైల్ మాత్రం. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదండి, పర్ల్స్ అండ్ గ్రీన్ అంటే రెడ్ బీట్స్ తో వచ్చేసాయి అనమాట. మధ్యలో మనకి గ్రీన్, రెడ్, సీజర్స్, పర్ల్స్ ఆల్మోస్ట్ ఆల్ ప్యాటర్న్స్ ఉన్నాయి మనకి ఈ నెక్లెస్ లో. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 84 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 69 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూడండి, చక్కగా నీట్ గా ఉంది. పిల్లలకైనా మనకైనా పర్ఫెక్ట్ గా వేసుకునేలా ఉంటుంది అనమాట. ఫస్ట్ లైన్ స్టార్ట్ అవ్వడం అంతా కూడా సీజర్ స్టోన్స్ తో స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ మనకి ఓవల్ షేప్ లో ఇచ్చారు, చూస్తున్నారు కదండి, ఓవల్ షేప్, చుట్టూ సీజర్స్, మధ్యలో మాత్రం రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ లాగా ఇచ్చారు. వాటికి కింద మనకి హ్యాంగింగ్ లాగా ఇచ్చి ఫ్లోరల్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి పీకాక్ ప్యాటర్న్ వచ్చేసి కింద మనకి మ్యాంగో షేప్ తో నీట్ గా సీజర్స్, మధ్యలో అమ్మవారి రూపం. ఇక్కడ అంతా అమ్మవారి రూపం అండి, మీకు క్లియర్ గా ఎలివేట్ అవుతుందని అనుకుంటున్నాను. మెయిన్ పెండెంట్ దగ్గర మాత్రం ఫ్లోరల్ లాగా ఇచ్చి అమ్మవారి రూపం ఇచ్చారు. చుట్టూ ఇటువైపున అటువైపున మ్యాంగో షేప్ లో ఇచ్చి అమ్మవారి రూపం ఇచ్చారు. సో ఇవేంటంటే కాసుల పేరు స్టైల్ అనుకుంటారు, కానీ కంప్లీట్ యూనిక్ గా ఉందన్నమాట. డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు. సో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 54 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 48. పిల్లలకైనా పెద్దలకైనా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ప్యాటర్న్. సో చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.